విశ్వేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. లాస్ట్ వీడియోలో మనం మహాభారత మూలపురుషుడైన భీష్ముడి గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ వీడియోలో సత్యవతి యొక్క కుమారుల గురించి తెలుసుకుందాం. క్రమంగా సత్యవతికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు. చిత్రాంగదుడు అత్యంత పరాక్రమశాలి, ధీమవంతుడు. విచిత్రవీర్యుడు విలువిద్యలో మేటి. శంతనుడు మరణించిన తరువాత భీష్ముడు తన వాగ్దానం ప్రకారం చిత్రాంగదుడిని రాజుగా చేశాడు. అప్పుడు గంధర్వులలో మాశ్చర్యపీడితుడైన చిత్రాంగదుడు అనే రాజు శంతను కుమారుడైన చిత్రాంగదునితో యుద్ధానికి పూనుకున్నాడు. గంగా తీరంలో వారికి 3 సంవత్సరాల పాటు యుద్ధం సాగింది. చివరకు శంతను కుమారుడైన చిత్రాంగదుడు యుద్ధంలో మరణించాడు. భీష్ముడు దహన సంస్కారాలు చేశాడు. అప్పుడు విచిత్రవీర్యుడు ఇంకా చిన్నవాడు. అందువలన సత్యవతి కోరిక మేరకు భీష్ముడు రాజ్యపాలనలో అతనికి తరపున కర్తవ్య పాలన వహించాడు. విచిత్రవీర్యునకు వయస్సు రాగానే భీష్ముడు అతనికి రాజ్య పట్టాభిషేకం చేశాడు. భీష్ముడు సత్యవతి అతనికి వివాహం చేయదలుచుకున్నారు. ఆ సమయానికి కాశీరాజు తన 3 కుమార్తెలకు స్వయంవరం ప్రకటించాడు. చాలామంది రాజులు ఆ స్వయంవరానికి విచ్చేసి ఉన్నారు. భీష్ముడు ఆ 3 కన్యలను చూసి వారు విచిత్రవీర్యునికి తగిన భార్యలవుతారని నిశ్చయించుకున్నాడు. ఆసీనులైన రాజుల పేర్లు చదువుతుండగా భీష్ముడు విచిత్రవీర్యుని కోసం ఆ 3 కన్యలను కోరాడు. భీష్ముడు స్వయంవర మండపంలో ప్రవేశించి అచ్చట ఉన్న రాజులందరూ చూస్తూ ఉండగానే బలవంతంగా ఆ 3 కన్యలను తన రథం మీద ఎక్కించుకుని అచ్చటి రాజులందరితో పిడుగులాంటి కంఠస్వరంతో ఇలా అన్నాడు: స్వయంవర విధానాలు చాలా ఉన్నాయి అని పెద్దలు చెబుతారు. అందులో కన్యను బలవంతంగా రాజులందరి సమక్షాన తీసుకుపోవడం ఒక విధం. ఈ 3 కన్యలను మీ సమక్షంలోనే బలవంతంగా తీసుకుని పోతున్నాను. మీలో ఎవరినైనా నాతో పోరాడమని సవాలు చేస్తున్నాను. మీకున్న శక్తి సామర్థ్యాలతో నన్ను ఓడించవచ్చు. ఇలా అంటూ భీష్ముడు రథాన్ని ముందుకు నడిపాడు. హఠాత్తుగా ఇలా జరుగుతుందని ఊహించని ఆ రాజులందరూ క్షణకాలం స్తంభించిపోయి తరువాత కోపోద్రిక్తులై పెదవులు కొరుక్కుంటూ ఆయుధాలు ధరించి రథాలను అధిరోహించి భీష్మునితో యుద్ధానికి తలపడ్డారు. భీష్మునికి రాజులకు మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఒకవైపు అనేక మంది రాజులు, మరొక వైపు భీష్ముడొక్కడు. వేల కొలది నిశిత బాణాలను వారు భీష్మునిపై ప్రయోగించారు. కానీ భీష్ముడు వాటినన్నింటినీ మార్గమధ్యమునే ఖండించి వేశాడు. ఈ భీకర సంగ్రామాన్ని చూసిన వారందరూ దేవాసుర యుద్ధమేమో అని భయపడ్డారు. యుద్ధంలో పాల్గొనని రాజులు ఈ దృశ్యాన్ని చూడడానికే భయపడ్డారు. భీష్ముని ధైర్య సాహసాలకు ఆయనను ఎదిరించిన రాజులందరూ ఆశ్చర్యపడి అభినందించారు. ఆ రాజులందరినీ అవలీలగా ఓడించి భీష్ముడు 3 కన్యలతో హస్తినాపుర మార్గం పట్టాడు. అప్పుడు సాల్వుడు అనే రాజు వికటాట్టహాసం చేస్తూ భీష్ముడిని అడ్డగించి నిలువమన్నాడు. సాహసవంతుడైన సాల్వుడిని చూసి రాజులంతా ఆశ్చర్యచకితులయ్యారు. ప్రచండ కోపంతో భీష్ముడు, సారథి రథాన్ని సాలుని వైపు నడుపు, గరుడు సర్పమును చీల్చినట్లు నేనతన్ని చీలుస్తాను అంటూ సారుని గుర్రాలను రథసారథిని క్షణంలో చంపి జాలతో సాలుడిని ప్రాణాలతో విడిచిపెట్టాడు. ఇతర రాజులందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. విజయంతో భీష్ముడు 3 కన్యలతో హస్తినాపురం చేరుకున్నాడు. విచిత్రవీర్యునితో వారి వివాహమునకు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఆ 3 కన్యలలో పెద్దదైన అంబ భీష్ముని ముందుకు వచ్చి ఇలా అన్నది: నేను స్వయంవరానికి ముందే శైబ్యరాజైన సాల్వుడిని భర్తగా వరించాను. ఆయన కూడా నన్ను అంగీకరించాడు. మా తండ్రి కూడా సమ్మతించారు. నేను స్వయంవరంలో సాల్వుడినే వరించి ఉండేదాన్ని. మీరు విజ్ఞానవంతులు, ధర్మవేత్తలు, అందువల్ల ఏది ధర్మసమ్మతమో దాన్నే చేయండి అన్నది. భీష్ముడు ఆమె మాటలను గౌరవించి ఆమెను వెళ్ళిపోవడానికి అనుమతించాడు. మిగిలిన 2 సోదరీమణులైన అంబికా, అంబాలికలకు విచిత్రవీర్యునిచ్చి వివాహం జరిపించాడు. కొంతకాలం వారి వివాహ జీవితం సుఖ సంతోషాలతో గడిచిపోయింది. కానీ విచిత్రవీర్యునికి రాజయక్ష్మ రుగ్మత దాపురించింది. చికిత్సలు ఎన్ని చేయించినా లాభం లేకపోయింది.
రాజ్య కుటుంబాన్నంతా విషాదంలో ముంచి విచిత్రవీర్యుడు కన్నుమూశాడు. జై శ్రీకృష్ణ.